నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ నాయకుడు వైఎస్ఆర్‌సీపీలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించారు. చాలా సీనియర్ నాయకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతో మంచి జర్నీ చేసినటువంటి సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్‌సీపీని వీడి జనసేనలోకి వెళ్ళబోతున్నట్లు ప్రచారం చాలా జోరుగా ఊపందుకుంది. ధర్మాన ప్రసాదరావు ఆయన చాలా క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సంపాదించుకున్నటువంటి వ్యక్తి ధర్మాన. ఇప్పుడు ఆయన జగన్కు అత్యంత సన్నిహితుడిగా మారినటువంటి సందర్భంలో ఎందుకు జనసేన వైపు చూస్తున్నారు అనేది కీలకమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది నడుస్తుంది. ఇటీవల కాలంలో ఫ్యాన్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, వాటన్నిటి నుంచి అధిగమించాలి. ఏ నాయకుడైనా ఒక పార్టీలోకి వచ్చాడు అంటే అతని పొలిటికల్ ఫ్యూచర్, కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకుడైనా తను అంచెలంచెలుగా ఎదగాలి, నాకంటూ ఒక ప్రాధాన్యత దక్కాలి అనే రాజకీయాల్లోకి వస్తారు. వారికి ఉన్నటువంటి ఉద్యోగాలను వదిలి, వారు చేస్తున్నటువంటి వ్యాపారాలకు గుడ్ బై చెప్పి కొంతమంది వస్తారు. కొంతమంది అయితే నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజాసేవ చేయాలనే ఒక మంచి దృఢమైనటువంటి సంకల్పంతో రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. బ్యాడ్ లక్ ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు. సో ఇటువంటి సందర్భంలో ధర్మాన ప్రసాదరావు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. 2004, 2009 ఇట్లా ఆయన వరుసగా విజయ పరంపర. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే ఆయన ఓటమి చెందారు. సుదీర్ఘకాలం ఆయన రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ముఖ్యమైనటువంటి నేతలు చాలామంది ఉన్నారు. వారిలో ధర్మాన ఒకరు. ఆయనకంటూ చాలా ఒక స్పెషల్ నేమ్ ఉంది అనేది ఉంది. మరి ఇలాంటి సందర్భాల్లో ఆయన ఎందుకు వైఎస్ఆర్సీపీని వీడుతున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు దీని మీద ఒక చర్చ జరుగుతుంది. తన కుమారుడి రాజకీయ జీవితం, ఎందుకంటే ఎవరైనా సరే నా వారసుని నేను చూసుకోవాలి రాజకీయాల్లో, ఏ రంగంలో అయినా సరే. వ్యాపార రంగంలో ఉంటే వ్యాపార రంగంలో అలా మారాలి నా కొడుకు అనుకుంటారు. రాజకీయంగా ఎక్కువగా తన వారసత్వాన్ని అందిపుచ్చుకొని దాని ద్వారా మనం కూడా అంటే ఫ్యామిలీలో పొలిటీషియన్ అనేది క్రమక్రమంగా ఒక రకమైనటువంటి విధానంలోకి వెళ్తారు. అలాగే ఆయన కూడా భావించి ఎవరైతే తన కుమారుడు ఉన్నారో రామ్ మనోహర్ నాయుడు, ఆయన రాజకీయ భవితవ్యంపై ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్సీపీలో కొనసాగితే ప్రతికూలమైనటువంటి పరిస్థితులే తప్ప అంత ఆశాజనకంగా ఉండవు అనేది ఆయన సన్నిహితుల దగ్గర చెప్పారట. ఎందుకనంటే ఎటువంటి వివాదాలకు కానీ ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకుండా అందరినీ కలుపుకుంటూ ఒక సౌమ్యుడిగా ఆయనకి మంచి పేరు, అందులో మాత్రం డౌటే లేదు. కానీ తన రాజకీయాన్ని, తన రాజకీయ వారసత్వాన్ని తన కుమారుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఏదో ఒక మంచి పార్టీ చూసుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక మనం గమనిస్తే రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది జనసేన. అది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకనంటే మనం గత ఫలితాలని అక్కడ చూడాలి. ఉదాహరణగా పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు తక్కువైనప్పటికీ అన్నీ గెలిచి 100 స్ట్రైక్ రేట్తో ఒక గుర్తింపు, ఒక రికార్డు క్రియేట్ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన మాత్రమే. సో ఇటువంటి సందర్భంలో గతంలోనే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జనసేన నాయకులతో మాట్లాడినట్లు ఆ యొక్క ప్రతిపాదనను, ముఖ్యంగా ఎందుకనంటే ఆయన తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. రాజకీయంగా ఒక మంచి నాయకుడు అని గుర్తింపు ఉంది తప్ప ఎటువంటి వివాదాలు కానీ, ఎటువంటి అక్రమాలు, అవినీతికి పాల్పడినట్లు ఆయన మీద ఎటువంటి మచ్చ లేదు. సో ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా
ఒక రకమైనటువంటి సానుకూలంగా స్పందించినట్లు. ఎందుకనంటే రానున్న కాలంలో రాష్ట్రంలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా, ఒక వ్యవస్థగా, ఒక పార్టీగా జనసేన మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే జనసేనపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాలు. సో ఇటువంటి సందర్భంలో ఇప్పటి నుంచే మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి. పార్టీలోకి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఇతర పార్టీల నుంచి వస్తే మనం నో చెప్పకూడదు, ఆహ్వానించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటీవల 2 పార్టీల నేతలు, తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నేతలు కూడా ఎవరైనా తమ పార్టీలోకి వస్తున్నారంటే వెంటనే ఓకే చెప్పొద్దు, మీ నిర్ణయాన్ని వెంటనే వారికి ఓకే అంటే కనుక రకరకాల పరిణామాలు ఏర్పడతాయి అని ఒక దిశానిర్దేశం చేశారు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులకి. ఇటు జనసేన అలాగే చేసింది, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు. సో ఇటువంటి సందర్భంలో ధర్మాన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ మరింతగా దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. పార్టీని నడిపించే నాయకుడే దొరకడు. ఎందుకనంటే రకరకాల ఇష్యూస్, ఒకవేళ కేసులు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలపై అనేక రకాల కేసులు, కొంతమంది అరెస్ట్, కొంతమంది జైల్లో. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఎవరిపై ఎలాంటి కేసు ఎప్పుడు నమోదవుతుందో తెలియనటువంటి అయోమయ గందరగోళ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఎవరైనా సరే తమ ఉనికిని కాపాడుకోవాలనో తన మనుగడను సాధించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో తప్పు లేదు. ఇక్కడ ధర్మాన్ని కూడా అదే చేస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే అతను రాజకీయంగా ఎప్పటి నుంచో ఉన్నారు సుదీర్ఘకాలం. తర్వాత ఆ యొక్క అవకాశాన్ని తాను చేసినటువంటి పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని తన కుమారుడికి ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు. ఆయన ఒకడే కాదు, ప్రతి నాయకుడు ఎవరైనా సరే అదే కోరుకుంటారు. సో ఇటువంటి సందర్భంలో మనోహర్ నాయుడు తన కుమారుడు కోసం అతను జనసేనలోకి వెళ్తున్నారు అనేది మాత్రం బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇలా కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ చాలా వీక్ అవుతూ వస్తుంది. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఎక్కడా కూడా బలంగా లేదు. ఉన్నప్పటికీ మేము ఉన్నాం అనిపించుకుంటున్నారు తప్ప రోడ్డుపైకి రావట్లా, బయటికి రావట్లా, మనకెందుకులే అని. సో ఇలాంటి సందర్భంలో మరి ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే ఆయనతో పాటు ఆయన కుమారుడు, ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున జనసేనలో చేరబోతున్నారు అనే ప్రచారం అయితే బాగా సాగుతుంది. చూడాలి ఎంతవరకు వాస్తవము. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనసేనలోకి రావాలి, జనసేనలో మనం ఉండాలి. ఎందుకనంటే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, ఒక అవినీతి రహిత పాలన, అలాగే పార్టీ కార్యకలాపాలు ఉన్నదే అంటే కేవలం జనసేన మాత్రమే అనేది ప్రతి నాయకుడు భావిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో రానున్న కాలంలో జనసేన మరింత బలోపేతం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ధర్మాన ప్రసాదరావు ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి బలమైనటువంటి నాయకుడు. ఆయనకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో రాక అలాగే అతని కుమారుని కూడా అతనితో పాటు దాదాపుగా ఒక 500 మంది వరకు పార్టీలో జాయిన్ అవుతారు. చిన్న చితక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ధర్మాన అనుచరులు కానీ, ఇట్లా ఒక చర్చ అనేది జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. అదే జరిగితే కనుక చాలా కీలకమైనటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.